ఈ సుధీర్ రెడ్డి చేసే తొత్తులకు ఈ సుధీర్ రెడ్డికి మీరు భయపడి మరి మీరేమన్నా అక్రమం చేస్తారా ఏం చేస్తారా నాకు తెలియదు కానీ ఈ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వారికి భయపడి మీరు ఇవాళ వాడి బెదిరింపులకు మీరు భయపడి కలెక్టర్ గారు మీరు కూడా ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ని దాని డేటు మీరు పోస్ట్పోన్ చేశారు. మీరు ఇంత చదువుకున్న జిల్లా మేజిస్ట్రేటే మీరు జిల్లా మేజిస్ట్రేట్ అయితే గిదా న్యాయం మీరు చేయాల్సింది కలెక్టర్ గారు. అట్లాగే ఈరోజు కూడా నిన్న మా అడ్వకేట్ గారు మా వాళ్ళు మీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిర్రు శనివారం రోజు అప్పీల్ ఇస్తానికి వెళ్తే మీరేమన్నారు అప్పీల్ తీసుకొని సోమవారం 11 గంటలకు 11:30కు రమ్మని చెప్పి మీరే టైం ఇచ్చిర్రు. అట్లాగే కనీసం ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి అప్పీల్ కోసం ఇన్వాల్వ్ చేస్తే కూడా ఇన్వాల్వ్ అధికారి కనీసం ఆ ఇన్వాల్వ్ తీసుకోలేదు. అంటే మీరు అప్పీల్కు మీ దగ్గరికి అప్పీల్ పోకుండా అప్పీల్ ఉంటే మీరు ఇది డిమాలిషింగ్ ఆపాల్సి వస్తుందని మీరు కావాల్సుకొని ఆ సుధీర్ రెడ్డికి ఆ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి భయపడి మీ ఆయనకు తొత్తులై లేకపోతే కాంగ్రెస్ పార్టీకి తొత్తులై మీరు కలెక్టర్ గారు ఆ కనీసం అప్పీల్ కూడా తీసుకోలే. మీరు ఇవాళ 11:30 టైం ఇచ్చారు. ఏం 11:30 లోపు మునిపోతుందా? 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడ రేకుల షెడ్లు ఉండే ఇక్కడ గోడౌన్ ఉండే రామదాస్ గౌడ్ది. మరి ఆ 30 ఏళ్ళ నుంచి లేనిది ఇవాళ ఏనానికి వచ్చింది. ఇంకోటి మీకు కరెక్ట్ సబ్జెక్ట్ చెప్పాలి. అసలు ఈ పంచాయతీ అంతా సాలార్జంగ్ పంచాయతీ అంతా మన ఎంవీఎస్ రెడ్డి కలెక్టర్ గారు ఉన్నప్పుడు పాత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది మొత్తం సాలార్జంగ్ది భూమి, ఇది ప్రైవేట్ వ్యక్తులది కాదని చెప్పి మీరు ఆ రోజు ఆ కలెక్టర్ ద్వారా కోర్టు పోయారు. కలెక్టర్ ద్వారా కోర్టు పోతే కోర్టు మీకు అప్పుడు చెప్పింది అంటే అప్పటిదాకానేమో ఇది అసలు సాలార్జంగ్ భూమి అని చెప్పి గవర్నమెంటే క్లెయిమ్ చేసింది. టోటల్గా మొత్తం 350 ఎకరాలు కోర్టు పోయి ప్లాట్ ఓనర్స్ కోర్టు పోయి హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత అప్పుడున్న కలెక్టర్ గారు దీన్ని సీలింగ్ ఎక్కడెక్కడైతే ఉందో తీయమని చెప్పి మా మున్సిపాలిటీకి చెప్తే 10-11 సీలింగ్లో కంచె కూడా వేసినాం. 1వ నెంబర్లో ఎక్కడ మ్యాప్స్ లేవు, లేకపోతే అసలు ఇక్కడ ఎంత డిక్లేర్ అయింది అనేది కూడా ఎక్కడ కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదని చెప్పి ఆ రోజు గౌరవ కలెక్టర్ గారే 1వ సర్వే నెంబర్ జోలికి పోలే. అయినా సరే 3 ఎకరాలు సీలింగ్ ల్యాండ్ అంటారు. ఇక్కడ 3 ఎకరాలు సీలింగ్ ల్యాండ్ అయితే పట్టదారుకు దీంట్లో వాళ్ళ ఫ్యామిలీ పార్టీషన్లో 18 ఎకరాలు 1వ నెంబర్ సర్వే నెంబర్లో ఉండే. 1వ నెంబర్ సర్వే నెంబర్లో ఉన్నప్పుడు ల్యాండ్ కేవలం 3 ఎకరాలు ఉన్నప్పుడు అసలు ఆ పట్టదారు అమ్మిందే దీంట్లో 2 ఎకరాలు. 9 ఎకరాలు ఏమో పాఠశారథి ఇప్పుడైతే సారథి స్కూల్ ఉందో వాళ్ళకి అమ్మిండు. 2 ఎకరాలు ఈ రామదాస్ అండ్ వీళ్ళందరూ కొన్నారు. అంటే 11 ఎకరాలు మాత్రమే అవుట్ ఆఫ్ 18 ఎకర్స్ ఈ యొక్క పట్ట భూమి దీంట్లో ఉంది. మిగతా 6 ఎకరాలు 7 ఎకరాలు ఏదైనా ఉంటే సీలింగ్ ఉంటే తీసుకోర్రి, ఎవరొద్దన్నారు. ఎక్కడైతే పట్టా భూమి ఉందో పట్టా భూమిలోకి వచ్చి రిజిస్టర్డ్ ప్లాట్ ఏవైతే పట్టదారు ఉన్నారో పట్టదారు రిజిస్ట్రేషన్ చేసిన భూమిలో అసలు మీరు ఎట్లా వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కేవలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి. ఇక్కడ మేయర్ ఏదో జర బాగా పనిచేస్తుండు, పబ్లిక్లకు ఏదో బాగా సేవ చేస్తుండు, మంచి బ్రహ్మాండంగా రోజు తప్పిసి రోజు నీళ్లు కేసీఆర్ పుణ్యాన మంచిగా నీళ్ళు ఇస్తున్నాం, ఇక్కడ మంచి కరెంట్ ఇస్తున్నాం, ఇక్కడ వైకుంఠధామాలున్నాయి, ఇక్కడ రోడ్లు ఉన్నాయి, ఇట్లా పార్కులు సేవింగ్ చేసినాం, ఇంత చేసినాం. కానీ ఇదంతా మీరంతా కప్పిపుచ్చడానికి మీ అల్లుణ్ణి చేసుకొని మీరు దీన్ని ఒక అడ్డాగా మలుచుకోవాలని పీర్జాదిగూడని అడ్డా చేసుకొని మీరు దోపిడీ చేయాలి, ఇక్కడ 100 కోట్లు సంపాదించాలని చెప్పి ఇవన్నీ కాపాడుకుంటూ వస్తున్నాం ఏండ్ల నుంచి. 4.5 ఏళ్ళు నేను ఇక్కడ మేయర్గా ఒక్కరిని కూడా ఇక్కడ లంగల్ని దొంగల్ని రానియలే, ఒక్కరిని కూడా డబల్ రిజిస్ట్రేషన్ ఎంకరేజ్ చేయలే, మేము ఒకరిని కూడా దొంగ డాక్యుమెంట్ ఎంకరేజ్ చేయలే. ఇదే అమర్ సింగ్ ఎవరైతే మీ అల్లుడు ఉన్నాడో మీ అల్లుడు ఈ రోడ్ నెంబర్ 1, 2, 3 పైన కేసు వేసిండు. హైకోర్టు నుంచి ఒక కాగితం తీసుకొస్తే ఆ కాగితాన్ని బలం లేదని చెప్పి మేము దాన్ని పక్కన పెట్టి దాంట్లో కూడా మున్సిపల్ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొనుక్కున్న ప్రజలకు అన్యాయం కావద్దని. మరి మీ అల్లునికి ఈ సత్యనారాయణపురం మొత్తం మళ్ళీ దోపిడీ చేయాలి, లింక్ డాక్యుమెంట్లన్నీ సాలార్జంగ్ కంచె మీదే ఉంది కాబట్టి ఆ సాలార్జంగ్ కంచెలో మీ అల్లుడు తాతలు ముత్తాతలు అమ్మిరు కాబట్టి వాళ్ళ పేరు చెప్పి మళ్ళీ మొత్తం సాలార్జంగ్ కంచె 350 ఎకరాలు మళ్ళా లిటిగేషన్ క్రియేట్ చేసి అని చెప్పి సుధీర్ రెడ్డి 100 కోట్లు దీంట్లో దోసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తుండు. మరి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ రెవెన్యూ మంత్రి గారికి వాళ్ళకి దయచేసి నాకు తెలియకుండొచ్చు, వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇట్లాంటి చేయరు. మరి అయ్యా నేను ఒకటే చెప్తున్నా, సుధీర్ రెడ్డి గారు మీరు 100 కోట్లు దోసుకోవాలంటే వ్యాపారం చేయరు, నా లెక్క మస్తు సంపాదిస్తారు, లేకపోతే ఇంకెక్కడన్నా ఏమన్నా ప్లాట్లో భూమిలో కొనముర్రి, మీరు అక్రమంగా సంపాదిస్తారని చెప్పి మీ యొక్క అల్లుని అడ్డం పెట్టుకుని మేయర్ అయినాక ఈ 350 ఎకరాల్లో లిటిగేషన్లు క్రియేట్ చేసి ఈ 350 ఎకరాల్లో మళ్ళా డబల్ రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ మీరేదో కబ్జా చేయాలని చెప్పి 100 కోట్లు సంపాదించి చూస్తున్నావు సుధీర్ రెడ్డి, జాగ్రత్త. ఇది తప్పు. ప్రజలకు ఇప్పుడు ముందే నువ్వు ఉసురు పోసుకున్నావు. ఇదే పర్వతాపూర్ ప్రజలు నిన్ను ఓడగొట్టిర్రు గతంలో.
నిన్ను చీ అన్నారు. నిన్ను వస్తే ఇక్కడ ఆడోళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఘనత నీది. నీళ్ళు అడిగితే నీళ్ళు ఎవరి కోసం వచ్చిర్రు, ఇక్కడ ఎందుకు బతకనికి వచ్చిన నువ్వు ఇలా టీచర్లను కూడా అవమానించిన నువ్వు, అట్లా మహిళలను అవమానించిన నువ్వు, చిన్న చిన్న ప్లాట్లను అవమానించిన నువ్వు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుంటుంటే సెటిల్ అయిన వాళ్ళని వాళ్ళని ఈ అందరినీ కూడా నువ్వు ఇలా ఏమైనా డిసీవ్ చేసిన వాళ్ళందరూ చీగొట్టిరు నిన్ను నీకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలే? ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదంటే నీ దోపిడీలు తెలిసినాయి కేసీఆర్ సార్కి. నువ్వు ఎక్కడెక్కడ దోపిడీలు చేస్తున్నావో వాళ్ళ ఇన్ఫోసిస్ అని బెదిరించిన పెద్ద ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చినాయి. ఇక్కడ 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 ప్రజలతో చీయగొట్టించుకుంటున్నావు నువ్వు. ఇవన్నీ కథనాలు వచ్చి నీకు గౌరవ కేసీఆర్ గారు నీకు ఆ రోజు బీఫామ్ ఇయ్యక మళ్ళీ నువ్వు 5 ఏళ్ళు ఉన్నా కూడా మళ్ళీ నీ కొడుక్కి పోనీలే పాపం అని చెప్పి నీకు మేడ్చల్ ఏమంటే జడ్పీ చైర్మన్ కూడా ఇచ్చారు. ఇంత దారుణమైన సుధీర్ రెడ్డి ఇప్పుడు కూడా చెప్పినమాట మా వాళ్ళు వస్తే నీ దగ్గరికి ఆ పోచేయని ఫోన్ చేయమను నేను ఆప్తా అని. అంటే నీ దగ్గర ఉందా ఈ ప్రభుత్వం? నీ ఇంట్లో నుంచి నడిపిస్తున్నావా? ప్రతాప్ సింగారంని ఒక అడ్డ పెట్టుకున్నావా? ప్రతాప్ సింగారం అడ్డ పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావా? నాకు అర్థమైతే లేదు. మరి కలెక్టర్ నీకు తొత్త, మా మున్సిపల్ ఆఫీస్ నీకు తొత్త, మరి మన ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్ నీకు తొత్త. బెదిరిస్తున్నావట రెవెన్యూ ఆఫీసర్ని, ఎంఆర్ఓని అడ్డగోలుగా తిడుతున్నావట. రికార్డింగ్లు కూడా ఉన్నాయి. అడ్డగోలుగా తిడుతున్నావట, ఆర్డీఓని తిడుతున్నావట, ఎంఆర్ఓని తిడుతున్నావట, కలెక్టర్ని కూడా బెదిరిస్తున్నావట. మరి అంత గొప్ప నేను ఎట్లయితున్నావు నాకు అర్థం కాలేదు సుధీర్ రెడ్డి. అంత 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 నీచమైన దిగజారుడు. రాజకీయం కావాలంటే, మేయర్ కావాలంటే దమ్ముంటే మళ్ళా పోటీ చేయి. ఇదే పిరిజాదగూడ మున్సిపల్ కార్పొరేషన్లో నువ్వు వస్తావా, నీ కొడుకు వస్తాడా, నీ అల్లుడు వస్తాడా? నీకు చేతనైతే పోటీ చేయి. మేయర్ క్యాండిడేట్గా ముందే అనౌన్స్ చేసుకో. నేను పోయినసారి మేయర్ క్యాండిడేట్ అని చెప్పి నేను ఇక్కడ ప్రచారం చేసిన. ఈసారి కూడా నీకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు నేనే మేయర్ క్యాండిడేట్ అనౌన్స్ చేయి. ఇక్కడ నీ ఓటు పెట్టుకో. పీర్జాదిగూడలో గెలిచి చూపి తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర ఇంకా 6 నెలలు కూడా లేదు పదవి. మాకెంత జనవరి 26 లాస్ట్. ఈ యొక్క 6 నెలలలోపే పదవి గుంజుకొని సంపాదించుకోవాలి. నేను చెప్తున్నమాట అందరికీ 6 నెలల తర్వాత మాదే ప్రభుత్వం, 4 ఏళ్ళు మా ఇష్టం వచ్చింది చేస్తున్నాం అని చెప్తున్నమాట. నేను ఉన్నంత వరకు, మేము ఉన్నంత పీర్జాదిగూడ ప్రజలు ఉన్నంత వరకు నీ ఆటలు జాగనీయ సుధీర్ రెడ్డి. ఇట్లాంటిది ఏమైనా తాత్కాలికంగా నష్టం చేస్తుండొచ్చు. భూమి అయితే గుంజుకపోలేవు కదా, భూమి ఇక్కడే ఉంటుంది. భూమి ఏడికి పోదు. కోర్టులు ఉన్నాయి, కోర్టుల మీద మాకు గౌరవం ఉంది. లేకపోతే అధికారుల మీద అప్పీల్ చేసుకుంటాం అవసరమైతే తప్ప ఇట్లా మేము భయపడి ఈ యొక్క పీర్జాదిగూడలో కార్పొరేటర్లు వచ్చి నీకు లొంగి జీవుజురు అని దండం పెట్టి నీకు కాలు పెట్టేది. నీకు వచ్చిన కార్పొరేటర్లు కూడా సిగ్గుపడుతున్నారు. నీ దగ్గరికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి నీ కాంగ్రెస్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు. ఎవ్వని పడతా నీ ఇష్టం అన్నట్టు బూతులు తిడుతున్నావట. అయ్యా నీ నైజం అది, నీ దొరతనం ఇంకా ఓలే అట్లే ఉంది. దొరా అని కాలు మొక్కించుకునే పని ఇంకా నీకు అట్లే ఉంది. నీకు రేపు నూకలు పీర్జాదిగూడలో కానీ మేడ్చల్లో కానీ నీకు నూకలు లేవు. నువ్వు ఇది కాసుకో చెప్తున్నా. ప్రజలు నీకు ఈ పాపం ఉట్టిగానే పోదు, ఈ పాపం నీకు తగులుతుంది సుధీర్ రెడ్డి. రాజకీయం ఉంటే దమ్ముంటే రాజకీయం ఎదురుగా ఢీకొను. ఎన్నో ఇంట్లో వండుకొని ఫోన్లలో రాజకీయాలు నడిపించు కాదు. నీకు చేతనైతే రా ప్రజాక్షేత్రంలోకి మళ్ళా పోటీ చేయి. నేను రిజైన్ చేస్తా, నువ్వు ఈడ ఓటు ఎన్రోల్ చేసుకో, నువ్వు పోటీ చేయి. నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా చూద్దాం తప్ప దీన్ని అడ్డం పెట్టుకొని సిగ్గు శరం లేకుండా ఇంత దారుణమైన ఈ డిమాలిషింగ్కి పాల్పడుతున్నావు సుధీర్ రెడ్డి. నిజంగా నీకు ఈ యొక్క పీర్జాదిగూడ ప్రజలు చీకొడతారు. నీ మధు ఎంఎస్ఆర్ సైడ్